అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం అనగా రేపు రెండో శుక్రవారం కదండి. ఈ రెండో శుక్రవారం రోజున అమ్మవారిని ధనలక్ష్మీదేవి రూపంలో ఎలా పూజించాలి, ఈరోజు ఎలా పూజ చేసుకోవాలి, అలాగే వ్రతం చేసుకోవడానికి శుభ సమయాలు ఏంటి అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని శ్రావణ మాసంలో పూజిస్తే ఆ అమ్మవారు మనకి వరాల జల్లు కురిపిస్తుందండి. మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం చేస్తుంది, మనకు అన్నీ ప్రసాదిస్తుంది. అందుకనే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారంలో తప్పకుండా అమ్మవారిని పూజించినట్లయితే మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయితే మనకి ఈ సంవత్సరం 5 శుక్రవారాలు అయితే వచ్చాయి కాబట్టి 5 శుక్రవారాలు కూడా అమ్మవారిని పూజ అయితే చేసుకుంటే చాలా చాలా మంచిదండి. లేదంటే మీకు ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు కూడా పూజలు అయితే చేసుకోవచ్చు. అయితే మనకి ఆల్రెడీ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అయితే అయిపోయింది కదా, ఆ పూజ అయితే విధానాన్ని కూడా మీకు ఆల్రెడీ షేర్ చేశాను. అయితే ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం ఏ రోజు వచ్చింది, అలాగే ఎలా పూజ చేయాలన్నది వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి ఆగస్టు 1 అనగా రేపు మనకి రెండో శుక్రవారం కదా, అష్టమి తిథితో అయితే వస్తుంది. అయితే ఈ అష్టమి తిథి మనకి ఈ అష్టమి తిథి అయితే ఉండబోతుంది కాబట్టి అష్టమి తిథి రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా లేదా అని చాలామంది సందేహం ఉంది. దానికోసం అయితే చెప్తాను. ముందుగా అయితే శ్రావణ శుక్రవారానికి ముందు రోజే ఇంటిని అంతటినీ కూడా మనం శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి పూజకైతే సిద్ధం చేసుకోండి. అయితే ఈ పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదంటే విడిగా పీఠమైన పెట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి పీఠం పైనైనా పెట్టుకోండి, లేదంటే పూజ గదులైనా చేసుకోవచ్చు. ఈ రెండో శుక్రవారం రోజున అమ్మవారిని ధనలక్ష్మి రూపంలో పూజిస్తారు. అందుకనే అమ్మవారిని మీ దగ్గరలో ఉన్న నగలతో, మీ దగ్గర ఉన్న నగలు కానీ కాసులమాలతో కానీ అమ్మవారిని అందంగా అలంకరించండి. నేనైతే అమ్మవారిని కాసులమాలతో అయితే పూజ అయితే చేసుకుంటానండి. అయితే మనకు కావాల్సిన ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా నేను మీకు షేర్ చేస్తానండి. మనం అమ్మవారికి ఇష్టమైన పూలతో ఒక మాలగా తయారు చేసుకొని అమ్మవారి మెడలో వేస్తే చాలా అందంగా అలంకరించండి. అమ్మవారికి పూలు అంటే చాలా ఇష్టం కదా, అది కూడా రెడ్ కలర్ కానీ మనకి కమలం కానీ తామర పువ్వు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదండి. ఈ శ్రావణ మాసంలో వచ్చే 5 శుక్రవారాలు కూడా మీరు అమ్మవారిని ఒకే రకంగా పూజ చేసుకోవాలంటే పూజించుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులతో ఒక్కొక్క వారం ఒక్కొక్క రకంగా అయితే పూజ చేసుకోవచ్చు. అయితే ఈ పూజ మీరు శుక్రవారం రోజున తెల్లవారుజాము చేస్తే చాలా చాలా మంచిదండి. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. ఉదయం 9 గంటల లోపు అయినా సరే మీరు పూజ అయితే చేసుకుంటే చాలా మంచిది. అసలు మాకు కుదరదండి అనుకునే వాళ్ళు సాయంత్రం అయినా చేసుకోవచ్చు అండి. అమ్మవారు చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈరోజు అష్టమి వచ్చింది కదండి, మరి వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా లేదా అని చాలామందికి అనుమానం ఉంటుంది. ఆ సందేహం కూడా మీకు ఇప్పుడు చెప్తాను. అమ్మవారికి చేసే పూజ వారంతో సంబంధం లేదండి, మనకి తిథులతో సంబంధం లేదు. అందుకని మీరు ఏ వారం అయితే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటున్నారో నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. కానీ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అన్నది వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు. అలా కుదిరిన వాళ్ళు మాత్రమే ఇలా చేసుకోండి. వరలక్ష్మి వ్రతాన్ని కుదిరితే మాత్రం వరలక్ష్మి వ్రతాన్ని తప్పకుండా మీరు పూజ చేసుకోవచ్చు. అలాగే వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవడానికైనా సరే పూజా సమయాలు అన్నీ కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను నేను. దీనికంటే ముందున్న వీడియోలో చూడండి. అలాగే తమలపాకులు అమ్మవారి దగ్గర తమలపాకులు తీసుకొని శుభం లాభం అనే కుంకుమ పసుపుతో రాస్తే చాలా మంచిదండి. ఎందుకంటే మనకి 1వ తారీఖు వచ్చింది కదండి, పైన శ్రావణ మాసం కదా, శుభం లాభం గుర్తులు రాస్తే పూజలో పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే అమ్మవారి పాదాలనైనా కూడా మన తమలపాకుల మీద పెట్టుకొని చేసుకోవచ్చు అండి. లేదా ముగ్గుతో కానీ కుంకుమతో కానీ ఎలా అయినా సరే పువ్వులతో కానీ అమ్మవారికి అయితే పూజ అయితే ఖచ్చితంగా చేస్తే మీకు శుభం కలుగుతుంది. అందుకే తమలపాకుల పైన కుంకుమతో అమ్మవారి పాదాలని అలా వేస్తే ఇంకా మంచిది. శుభం లాభం అని కూడా వేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా పర్వాలేదండి. అలాగే పూజలో మనం ముఖ్యంగా పెట్టుకోవాల్సిన ఇంకొకటి ఏంటంటే అమ్మవారిది తప్పకుండా చిన్న విగ్రహం ఉంటే పెట్టుకోండి. అలాగే వినాయకుడిని ఉన్నా కూడా పెట్టుకోండి. తప్పకుండా వినాయకుడిని అయితే పెట్టుకోవాలంటే మొదటి పూజ మనం వినాయకుడికే చేస్తాం కదా. అలాగే కామాక్షి దీపం కూడా ఉంటే తప్పకుండా పెట్టుకోవాలండి. ఉన్నవారు తప్పకుండా పెట్టుకోండి, లేనివారు మామూలుగా దీపారాధన కుందులు అయితే చేసుకోవచ్చు. ఇక కొంతమంది అమ్మవారికి పూజ చేసేటప్పుడు కలశం కూడా పెట్టుకుంటారండి. అలాంటి ఆచారం ఉన్నవాళ్ళు కలశం కూడా పెట్టుకోండి, లేదు అంటే నార్మల్గానే పూజ అయితే చేసుకోవచ్చు. అలాగే మనం అమ్మవారిని ఇత్తడి ప్లేట్లో కానీ చిన్న విగ్రహాన్ని ఇత్తడి ప్లేట్లో కానీ అలా పెట్టుకొని పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి.
అలాగే బియ్యపిండితో మాత్రమే మనం ముగ్గైతే వేయాలి. దానిపైన పసుపు, కుంకుమ అన్నది వేస్తే మంచిది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పద్మ ముగ్గు వేస్తే అమ్మవారికి చాలా ఇష్టమండి. అలాగే మనం పూజలో ఎలాంటి ప్లేటు ఉంచి పూజ చేయాలని చాలామందికి అనుమానం ఉంటుంది. స్టీల్ ప్లేట్ మాత్రం యూజ్ చేయకండి. ఇత్తడి కానీ, రాగి కానీ, వెండి కానీ ప్లేటు పెట్టి అమ్మవారిని పూజ చేస్తే చాలా మంచిదండి. అమ్మవారి పూజలో మనం ఒక చెంబుతో నీళ్ళైతే తప్పకుండా పెట్టుకోవాలండి. అది ఇత్తడి చెంబుతో నీళ్ళు, ఇత్తడి కానీ, రాగి కానీ చెంబుతో నీళ్ళైతే పెట్టుకోండి. అలాగే అమ్మవారి పూజ సువాసన భరితంగా ఉండాలండి. కాబట్టి అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించాలి కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన జవాతి పౌడర్ కూడా అమ్మవారి పూజలో అక్కడక్కడ వేసుకోండి. లేదంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పచ్చ కర్పూరమైనా సరే వేసుకోవచ్చు. ఈ విధంగా పూజలో అయితే పూజ సామాగ్రి పసుపు, కుంకుమ, మనం కలశము, రాగి చెంబు కానీ కలశంలో ఏదైనా సరే పెట్టుకోవచ్చు అండి. పువ్వులు ఇవన్నీ కూడా తప్పనిసరిగా అయితే అమ్మవారి పూజలో ఉండాలి. అయితే పూజ స్టార్ట్ చేసే ముందు కామాక్షి దీపం పెట్టుకునేవారు ఉంటారు కదా. ముందుగా కామాక్షి దీపం వెలిగించుకున్న తర్వాత నిత్యం దీపం కుందులైతే చేసుకునే కుందులైతే వెలిగించుకోండి. అలా వెలిగించుకున్నాక పూజ అయితే మొదలు పెట్టాలండి. మనం ఫస్ట్ పూజ వినాయకుడు చేస్తాం కాబట్టి వినాయకుడికి అష్టోత్తరం కానీ మనం చదువుకొని అక్షింతలు అవి సమర్పించి పూజ అయితే మొదలు పెట్టాలండి. వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారి పూజ అయితే మనం స్టార్ట్ చేయాలన్నమాట. ముందుగా అమ్మవారికి మనం దీపం అయితే వెలిగించుకొని హారతితో దీపం వెలిగించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ముందుగా దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. అలాగే వెలిగించుకున్న దీపపు కుందుల దగ్గర నుండి అన్నీ కూడా అమ్మవారి పాదాల దగ్గర అలాగే అమ్మవారికి ఆహ్వానం పలికి అమ్మవారిని నమస్కారం అయితే చేసుకోండి. అలాగే అమ్మవారి పాదాలు అయితే మనం అలా తమలపాకు మీద పెట్టుకుంటాం కదా, అలా ఉంటే పర్వాలేదండి. లేదు అనుకుంటే నార్మల్గానే చేసుకొని పూజ చేసుకోవచ్చు. అక్కడ మన అమ్మవారి విగ్రహం మీద అయినా సరే కొంచెం కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ముందుగా అమ్మవారి పాదాలకు దండం పెట్టుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేయాలి. అలాగే లక్ష్మీ క్షీర సాముద్ర రాజధాని శ్రీరంగ రామేశ్వరం అని మనం చదువుకుంటాం కదా, అలాంటిదైనా పర్వాలేదు, అమ్మవారి అష్టోత్తరమైనా పర్వాలేదు, సహస్రనామమైనా పర్వాలేదు, అమ్మవారికి మణిదీప వర్ణన అయినా పర్వాలేదు. ఏ శ్లోకం వస్తే ఆ శ్లోకం లేదు చదువుకోవడం రాదు అంటే ఓం శ్రీ మాత్రే నమః అనైనా చిన్న మంత్రంతో అయినా మనం పూజ అయితే చేసుకోవచ్చు అండి. ఓం ధనలక్ష్మీ నమః అనైనా సరే చదువుకోవచ్చు. అయితే అమ్మవారిని మనం ఎలా పూజిస్తామో అమ్మవారు చాలా సంతోషిస్తుంది. అమ్మవారికి అష్టోత్తరాలు కానీ మనకి ఎంతలో వస్తే అంతవరకు చదువుకోవచ్చండి. అలాగే అమ్మవారికి కాయిన్స్ ఒక 108 కాయిన్స్ కానీ అలా పెడితే అమ్మవారికి కాయిన్స్ అంటే చాలా ఇష్టం కదా, 108 కానీ 51 కానీ అలా పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మనకి ఏమైనా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా పోతాయన్నమాట. అయితే పూజ చేస్తున్నప్పుడు డబ్బులు మనకి చేతనైనంత వరకు ఆగస్టు 1 కాబట్టి సాలరీ ఏమైనా వచ్చినా కూడా అమ్మవారికి అక్కడ పెట్టుకొని పూజ చేసుకుంటే ఇంకా మంచిది. అగరవత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలి. అమ్మవారికి నైవేద్యాలు ఏవైనా సరే చేసి పెట్టొచ్చండి. లేదంటే పులిహార, గారెలు, చక్కెర పొంగలి ఏమైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. ఇప్పుడు అమ్మవారికి ధూప్ స్టిక్తో ధూపం అయితే వేసి పూజ చేసుకోవాలండి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. దీపాల దగ్గర నుంచి అయితే వీటిని వెలిగించద్దండి. మనం పెట్టుకున్న ఏకహారతి ఉంటుంది కదండి, దాంతోనే ఇవన్నీ కూడా మనం వెలిగించాల్సి ఉంటుంది. అలాగే అమ్మవారికి ధూపం చూపించిన తర్వాత అమ్మవారిని మనకి సాంబ్రాణి కానీ లేదంటే సాంబ్రాణి ధూపం ఉంటుంది కదా, అలాంటివైనా కూడా వేస్తే చాలా ఇష్టం అండి. అమ్మవారే ఇంట్లో వచ్చి కూర్చుంటుంది, అంత చక్కగా ఉంటుందన్నమాట సువాసన కూడా. కాబట్టి ఉదయం వేళలో మామూలుగా ధూపం ఇచ్చినా సరే సాయంత్రం అయితే సాంబ్రాణి అయితే తప్పకుండా వేయాలండి. అలాగే తాంబూలం కూడా మనకి చేతనైతే తాంబూలం కూడా ఇచ్చుకోవచ్చు అండి. సాయంత్రం వేళ అమ్మవారికి ఎక్కువ ధూపం అయితే ఇవ్వండి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించండి. తాంబూలంలో అమ్మవారికి జాకెట్ ముక్క అలా చిట్టి గాజులు అవన్నీ ఉంటాయి కదా పూజ సామాగ్రి, అవి అయితే సమర్పించండి. అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించి అమ్మవారి పాదాల దగ్గర అక్షింతలు వేసి మనం అమ్మవారికి మంచిగా నమస్కారం అయితే చేసుకోవాలండి. మీకున్న బాధలు కానీ మీకున్న ఆర్థిక సమస్యలని ఏవైనా సరే తొలగిపోవాలని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే ఖచ్చితంగా ఫలితం అనేది మీకు తప్పకుండా కనిపిస్తుందండి. పూజలు మనకి కాకపోయినా మన పిల్లలకైనా ఫలితం అనేది చేకూరుతుంది కదా. అమ్మవారి కరుణ కటాక్షాలు అయితే పొందండి. ఇలా పూజ చేసుకొని ధనలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంటికి ఎవరైనా వస్తే తప్పకుండా మీరైతే తాంబూలం అయితే ఇచ్చి పంపించాలండి. ఉట్టి చేతులతో
అలా పంపకూడదు. పసుపు, కుంకుమ బొట్టు పెట్టేసి కుంకుమతో పసుపు, కుంకుమ 2 అరటిపళ్ళైనా పెట్టి ఇస్తే చాలా మంచిదండి. మీకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ధనలక్ష్మి మిమ్మల్ని కనుకరించాలని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.